మూవింగ్ ఆన్ మన థర్డ్ ఇంపార్టెంట్ ఫుల్ అండ్ ఫైనల్ స్టోరీ హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. బోరబండ సున్నం చెరువు, మల్లంపేట కత్వ చెరువుల అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఇవాళ కొరడా ఝళిపించారు. ఇప్పటికే పదుల సంఖ్యలో భవనాల్ని నేలమట్టం చేసేశారు. మరోవైపు ఆక్రమణల కూల్చివేతలు జరుగుతూ ఉండగా పలు చోట్ల ఆందోళనలు సైతం మిన్నంటాయి. తమకు ఎలాంటి సమాచారం లేకుండా కూల్చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీకాంటూర్ సర్వే చేయలేదు, నోటీస్ ఇవ్వలేదు, ఏమి సర్వే సమాచారం కొనలేదు. లేదు సార్, నేనేం గొడవ ఏం చేయట్లేదు కదా సార్. కోర్టులో రీకౌంట్ సర్వే ఉందండి, ఇంకా మాకు నోటీస్ కూడా ఇవ్వలేదండి. నోటీస్ ఇవ్వకుండా నన్ను కూల్చారండి. చాలా తప్పండి ఇది. కూల్చండి, అన్యాయం అయితే మీరు కూల్చండి, మేము కాదంటలేదు. మాకు నోటీస్ ఇవ్వలేదు. కోర్టులో వేసాం, మేము 7 సంవత్సరాలు అయిందండి, కట్టలేదు. ఎఫ్టీఎల్ అన్నారని మేము 7 సంవత్సరాలు ఆపాం కదా, మాది మీ తప్పు అని కోర్టు రిపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఎవరితో కనీసం మాకు మాట అయినా ఆడించకుండా మేము రూపాయి కూడబెట్టుకొని బంగారం అమ్మి స్థలాలు అమ్మి ఇక్కడ ఇల్లు కట్టుకుంటామండి. అది బాధితుల ఆవేదన. బౌరంపేట, ఇటు బోరబండ, వాటికి తోడు అక్కడక్కడ చిన్న చిన్న కట్టడాల కూల్చివేతలు. ఫండే మాత్రం కాదు వాళ్ళకి, ఇది హైడ్రా డే అంటున్నారు అధికారులు. కబ్జాలు, అక్రమ కట్టడాలు, అడ్డదారులు, అనుమతులతో నిర్మించిన బిల్డింగ్లన్నిటిపైన కూల్చేస్తామని చెప్పేసి హైడ్రా చెప్తోంది. అయితే బోరబండ సున్నం చెరువు దగ్గర కూల్చివేతల సమయంలో తమ భవనాలను కూల్చొద్దంటూ బాధితులు అక్కడికి వచ్చి నిరసన తెలిపారు. దీంతో అక్కడి నుంచి వారిని పోలీసులు తరలించారు. కానీ అక్కడ ఉన్న చిన్న చిన్న గుడిసెలు, షట్టర్లు మాత్రం హైడ్రా కూలగొట్టడంతో అక్కడ నివసించేవారు ఒక్కసారిగా వచ్చి పెట్రోల్ మీద పోసుకుని సూసైడ్ చేసుకుంటామని చెప్పేసి నిరసన తెలిపారు. బోరబండ సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన బిల్డింగ్లను కూల్చేస్తోంది హైడ్రా. సున్నం చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు. అందులో దాదాపు 5 ఎకరాల్లో కబ్జా జరిగిన బిల్డింగ్స్తో పాటు షెడ్లు, బౌండరీ గోడలు కూల్చేస్తున్నారు. పదుల సంఖ్యలో నిర్మించిన షెడ్లను జేసీబీల సాయంతో కూల్చేశారు. అయితే కొందరు యజమానులు హైడ్రా కూల్చివేత ప్రదేశాలకు చేరుకుని తమ బిల్డింగులు కూల్చవద్దని వేడుకుంటున్నారు. తమ దగ్గర అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయంటూ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా సరే రీసర్వే కోసం హైకోర్టులో కేసు నడుస్తోందని, ఈలోపే కూల్చేయడం దారుణమని రోధిస్తున్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వా చెరువులో కూడా అక్రమ కట్టడాలను కూల్చేస్తోంది హైడ్రా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భారీగా విల్లాలు నిర్మాణం చేపట్టారు. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్కు చెందిన విల్లాలపై హైడ్రా పంజా విసిరింది. సర్వే నెంబర్ 170/3-4-5లో 140 ఎకరాల్లో కత్వా చెరువు ఉంది. ఇక్కడ 23 విల్లాలను కూల్చేస్తున్నారు. 3 విల్లాలు బఫర్ జోన్లో ఉండగా మిగిలినవన్నీ కూడా ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నట్టుగా గుర్తించారు. గ్రేటర్ పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇప్పటికే నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చబోమని, కొత్తగా నిర్మించే ఇళ్లను మాత్రమే కూలుస్తామని ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇది కొత్త ట్విస్ట్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దని సూచించారు. ఎలాంటి అనుమానాలున్నా వెంటనే హెచ్ఎండిఏను సంప్రదించాలంటున్నారు ఆయన.